రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క మంత్రి పదవి సాధించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి కనీసం శాఖల కేటాయింపులోనైనా ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండాలని అగ్రనేతలు ఆజ్ఞాపించడంతో చేసేది లేక రేవంత్ ఢిల్లీలోనే ఉండిపోయాడు. కాళ్ల చెప్పులరిగేలా తిరగంగా క్యాబినెట్లో మిగిలిన 6 బెర్తుల్లో తిప్పికొడితే భర్తీ చేసింది 3ంటిని. ఈ పాటిదానికి రేవంత్ రెడ్డి 44 సార్లు ఢిల్లీకి పోవలసొచ్చింది. పైగా రేవంత్ మాట చెల్లుబాటు కూడా కాలేదు. ఇప్పుడు ఆ ముగ్గురికి శాఖల కేటాయింపు పేరిట సీఎంకు ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో రేవంత్ గేగేమంటూ 45వసారి హస్తిన పరుగులు పెట్టాల్సి వచ్చింది. పోనీ వెళ్లగానే హైకమాండ్ పెద్దలు టైమిచ్చి ఏదో ఒకటి తేల్చారా అంటే అది లేదు. ఇదిగో అదిగో అంటూ సాయంత్రం దాకా వెయిట్ చేయించారు. తీరా కలిశాక ఎటూ తేల్చకుండా మరో రోజుకు వాయిదా వేశారు. అప్పటిదాకా ఢిల్లీలోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఇష్టమున్నా లేకున్నా పెద్దల మాటే వేదవాక్కులా ఆచరించక తప్పని రేవంత్ హస్తినలోనే మకాం వేశారు. కళ్ళు కాయలు కాసే ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలవగలిగాడు. విస్తరణలో అవకాశం చేజిక్కించుకున్న కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఇప్పటికే మంత్రులుగా ఉన్నవాళ్ల శాఖల మార్పుపై సమావేశంలో ప్రధాన చర్చ జరిగిందని ఢిల్లీ వర్గాల భూగట్ట. ప్రస్తుత మంత్రుల పనితీరుపై చర్చ జరిగిన సమయంలో కొందరి పోర్ట్ఫోలియోలు మార్చాలని రేవంత్ రెడ్డి హైకమాండ్ను కోరినట్లు వినికిడి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆబ్కారీ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖలపై వెల్లువెత్తిన ఆరోపణలు, వాళ్ల పనితీరును రేవంత్ ఢిల్లీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. వాళ్ల శాఖలను మార్చాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ నిర్వహిస్తోన్న భట్టి విక్రమార్కపై పార్టీ కింది స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహంగా ఉన్నారన్న వాదనలు తెలిసిందే. బీటాక్స్ పేరిట ఆయన విపరీతంగా కమిషన్లు దండుకుంటున్నారు అన్నది అపవాదు. ఇక సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావులు సైతం తమకు కేటాయించిన శాఖల నిర్వహణకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న విషయం తెలిసిందే. అందుకే వాళ్ల దగ్గర ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను అదల్బదల్ చెయ్యాలన్న కోణంలో కూడా చర్చ జరిగినట్లు ఢిల్లీ వర్గాల ఊవాచ. అదే సమయంలో కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోల కేటాయింపుపై కూడా వాళ్లు దృష్టి సారించారని తెలుస్తోంది. ఒకవేళ మంత్రుల పోర్ట్ఫోలియోలో షఫ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, న్యాయ, విద్య, హోం లాంటి కీలక శాఖలను ఎవరికైనా కట్టబెడతారా లేక వాటిని ఆయన దగ్గరే ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆర్థిక శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిధి నుంచి తప్పించి బదులుగా హోం మంత్రిత్వ శాఖ ఇస్తారని, శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలకు అదనంగా న్యాయశాఖను కేటాయించే అవకాశాలున్నాయట. అలాగే వైద్య ఆరోగ్య శాఖను సైతం దామోదర రాజనరసింహ దగ్గర నుంచి తీసేసి ఆయనకు విద్యాశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శాఖలు మారితే జూపల్లి కృష్ణారావుకు అంతగా ప్రాధాన్యం లేకుండా ముఖ్యమంత్రి పావులు కలుపుతున్నారని వినికిడి. ఇదిలా ఉంటే వరుస వివాదాలు మూటకట్టుకుంటున్న కొండా సురేఖకు ప్రస్తుతం ఉన్న శాఖల నుంచి తప్పిస్తే ఏ శాఖ కేటాయించాలన్న దానిపై రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మరోవైపు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ప్రాధాన్యత ఉన్న శాఖలను చేజిక్కించుకోవడానికి అప్పుడే హైకమాండ్ దగ్గర పైరవీలు మొదలుపెట్టారని చర్చ జరుగుతోంది. తనకు మంత్రి పదవి వచ్చేలా సమర్థించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను డాక్టర్ గడ్డం వివేక్ ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పనిలో పనిగా తనకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చేలా చూడాలని ఆయన ఖర్గేను కోరినట్టు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలు తెస్తారని వివేక్ నమ్మబలికినట్లు సమాచారం. అదే జరిగితే సీతక్కను అక్కడి నుంచి తప్పించాల్సి వస్తుంది. అప్పుడు ఆమెకు ఆర్థిక శాఖ ఇవ్వాలన్నది సీఎం ప్రతిపాదన అని వినికిడి. కాగా దామోదర రాజనరసింహను కనుక మెడికల్ అండ్ హెల్త్ నుంచి తప్పిస్తే మాదిగ సామాజిక వర్గానికే చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు ఆ శాఖను ఇచ్చేలా ఒక ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. అటు మరో కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి సైతం ప్రస్తుతం మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల నుంచి ఏదో ఒకటి తీసేసి ఇవ్వాల్సి ఉంటుంది. పొన్నం ప్రభాకర్ దగ్గర ప్రస్తుతం ఉన్న రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ఏదో ఒకటి ఆయనకిచ్చే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఇవన్నీ ఎలా ఉన్నా తన దగ్గర ఉన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను మాత్రం మరొకరికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ససేమిరా అంటున్నారని టాక్. ఈ శాఖపై సీఎం సోదరులు పట్టుబిగించారని, ఆయన కుటుంబానికి ప్రధాన ఆదాయ మార్గం ఎంఏ అండ్ యూడీ మాత్రమే అని, అందుకే రేవంత్ దాన్ని ఇతర మంత్రులకు అప్పజెప్పడానికి సుముఖంగా లేరన్నది పాలకవర్గాల్లో ఉన్న చర్చ. చివరగా ముఖ్యమంత్రి రేవంత్ నోటు నుంచి వెలువడిన ప్రతిపాదనలు అన్నింటినీ సావధానంగా విన్న అధిష్టానం పెద్దలు పోర్ట్ఫోలియోలపై ఎటూ తేల్చకపోగా మరొక్క రోజు హస్తినలోనే ఉండాల్సిందిగా రేవంత్ ను ఆదేశించారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తన మాట ఎలాగూ చెల్లుబాటు కాలేదు. కనీసం శాఖల మార్పులోనైనా తన నిర్ణయాలకు ఆమోదం లభించేలా అన్న సంశయంతోనే హైకమాండ్ మాట కాదనలేక రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు.